కేటీవీ న్యూస్ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం సుస్వాగతం. ప్రైమ్ బులెటిన్ లో ముఖ్యాంశాలు. నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ కు జాతీయ స్థాయి అవార్డు. బద్వేల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు. అట్లూరులో హిందూ సమ్మేళనం. రాయలసీమ ప్రాంతంపై కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులు అందించడం సంస్థ ప్రత్యేకత. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక 4 రోడ్ల కూడలిలో 9 లక్షల మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ ను మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గతంలో తరచుగా ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులకు గురవుతుండటంతో కొత్త సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అర్బన్ సీఐ లింగప్ప పెట్టిన ప్రతిపాదనకు మున్సిపల్ జనరల్ ఫంక్షన్ నుండి 9 లక్షల పాలకవర్గం కేటాయించిందని, ఇందుకు పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రూరల్ సీఐలు లింగప్ప, కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది తదుపరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అట్లే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బద్వేలు టౌన్లో ఈరోజు మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొత్త సంవత్సరంలో అంటే బద్వేలులో ట్రాఫిక్ 4 రోడ్డు కూడలిలో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది. దాన్ని నియంత్రణ కావాలంటే మాన్యువల్గా నియంత్రణ చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. నలుగురు పోలీసులు పెట్టినా కానీ ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు నూతన సిగ్నలింగ్ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు బద్వేలు మున్సిపల్ కౌన్సిల్ అందరి మెంబర్స్కు, చైర్మన్ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకి ట్రాఫిక్ అన్నటువంటిది స్మూత్గా పోవడానికి, ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అవకాశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, మన తర్వాత కమిషనర్ గారికి, మా ఇన్స్పెక్టర్ గారు ఈ కృషి ఎంతో చేయడం జరిగింది వీటిని ఏర్పాటు చేయడానికి. అట్లాగనే రాబో కాలంలో మనం బద్వేలు టౌన్లో సెక్యూరిటీ టైట్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా సహృదయంతో సహకరిస్తే కనుక మన బద్వేలు టౌన్ అంతా కూడా సీసీ కెమెరాస్ పెట్టేసి ఈ దొంగతనాలు కానీ ఇంకా వేరే అరాచక శక్తులు ఏవైనా కానీ సరే ఇమ్మీడియట్గా మనం ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉండేటట్లు కూడా మనం దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాము. సో వీళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి అధికారులకు, మరి అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బద్వేలు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు బద్వేలు పట్టణంలో మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతం 4 రోడ్ల కూడలి. ఈ కూడలిలో 10 లక్షల వ్యయంతో ఇక్కడ అంటే మున్సిపల్ ఫండ్స్లో ఇక్కడ ఈరోజు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. సో ఎక్కువ మనకు ట్రాఫిక్ ఇక్కడే కాబట్టి ఈ సిగ్నలింగ్ వ్యవస్థ సో మనకు ఇక్కడ ఈ బద్వేలు 4 రోడ్ల కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నిఘా కోసం కూడా మున్సిపల్ ఫండ్స్ నుంచి ఇంకొక 12 లక్షలు కూడా శాంక్షన్ చేశామని చెప్తున్నారు. త్వరలో వాటికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మంచి నిఘా పెట్టి సో పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో కట్టుదిట్టమైనటువంటి నిఘా పెట్టడానికి మనకి సీసీ కెమెరా వ్యవస్థ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన డిఎస్పీ గారికి, ఫండ్స్ ప్రొవైడ్ చేసిన కమిషనర్ గారికి, అలాగే ఇన్స్పెక్టర్ గారికి మనకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు. మరి ఇక్కడికి వచ్చిన గౌరవ ఆర్డీఓ సార్ గారికి, డిఎస్పీ గారికి, సిఐలందరికీ, మీకు అందరికీ కూడా నమస్కారం. ఒక 2 నెలల కిందట డిఎస్పీ సార్ సూచన మేరకు సిఐ గారు మా కౌన్సిల్ మీటింగ్కి వచ్చి మన చైర్మన్ గారిని, కౌన్సిల్ను, మమ్మల్ని కూడా అందరినీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తే అందులో కౌన్సిల్ ఆమోదించి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో అంతేకాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. మరి గౌరవ సతీష్ రెడ్డి సార్ కూడా మీ అందరూ డిపార్ట్మెంట్ అంతా సమన్వయంతో పనిచేయమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆర్డీఓ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ కానీ, రెవెన్యూ అధికారులు, మిగతా అధికారులు కూడా ముఖ్యంగా ఎన్హెచ్ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా
చాలా సారు డైరెక్షన్లో మేమందరం కూడా మంచి సమన్వయంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా మేమిద్దరం టీము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసుకొని సారు ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు 10 కోట్లు నేషనల్ హైవే వాళ్ళతో కూడా మంజూరు చేయించిండ్రు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి చెన్నపల్లి దగ్గర నుంచి ఇక్కడ మానవారపల్లి వరకు ఈ రోడ్డును బాగా చేయడమే కాకుండా డ్రైన్స్ కట్టడమే కాకుండా పెద్ద డ్రైన్స్ ఈ ఫుట్పాత్లన్నీ కూడా బాగా చేపించి చాలా బాగా టెండర్ కూడా పిలిచిండ్రు. సార్ రివ్యూ కూడా చేసిండు. మార్చి 31కి కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. అది కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఆర్డీఓ సారు మేము అందరం డిఎస్పీ సారు అందరూ కూడా అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తాను. సహకరించిన ప్రజాప్రతినిధులకు, మీడియాకు, ప్రజలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వైఎస్ఆర్ కడప జిల్లాలోని అట్లూరులో హిందూ సమ్మేళన యాత్రను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోవిల అమర్నాథ్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రధాన వక్త చెన్నయ్య ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. భారతదేశాన్ని హిందుస్థాన్ గా ప్రపంచ దేశాలు కొనియాడుతాయని, ఆర్ఎస్ఎస్ అవతరించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళన యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धौतमे सदा। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु जय श्री राम राम जन्मभूमि के राम जन्मभूमि के गो माता के गो माता के गो माता के गो माता के मन अट्लूरु मंडल प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये. మత మార్పిడి జరుగుతుంది కాబట్టి అలా జరగకుండా హిందువులంతా ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రాం పెట్టి ప్రజలకు అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతోనే మనూరికి రావడం జరిగింది. కాబట్టి హిందూ మార్పిడి అంటే ఆల్రెడీ అన్ని విషయాలు తెలియజేయాల్సిందిగా ఈ యొక్క సంస్థ ద్వారా వీళ్ళకి తెలియజేస్తున్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నంత వరకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. జై శ్రీరామ్. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. రాయలసీమ తాగునీరు సాగునీటి అవసరాల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారని, అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు సీమ ప్రాంత ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను చంద్రబాబు పక్కన పెట్టారని, ఇది సీమ ప్రజలకు తీరని ద్రోహం చేయడమేనన్నారు. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాటలు చెప్పారు. అవసరమైతే నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసి ఎంక్వైరీ చేసుకోవచ్చని అంటున్నారంటే రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు చంద్రబాబుకి ఏమాత్రం పట్టడం లేదని స్పష్టమవుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతి ఇవ్వడం, తాగునీటి అవసరాల కోసం ఆ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని, ఈ కరువు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు దాన్ని ఆపింది ఎవరు? ఈరోజు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, అయ్యా నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుతో చెప్పి ఒప్పించి దాన్ని ఆపించిన ఘనత నాదని చెప్పి గొప్పగా అక్కడ తెలంగాణ అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అంటే ఏమని అర్థం? ఒక ముఖ్యమైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపిచ్చాను. ఆ ప్రాజెక్టు పనులు కూడా ఆగిపోయినాయి. మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాను, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంఐఎం కానీ, టీఆర్ఎస్ కానీ అందరు వెళ్ళి చూడండి అని చెప్పి ఒక హౌస్లో చెప్పినాడంటే ఇది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు.
మన కరువు ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికి సహకరించిన చంద్రబాబు నాయుడు సహకరించాడని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడంటే ఇది రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేసినట్టు అవుతారు. చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి కూటమి నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం వల్ల మీరు సహకరించారని, ఈ ప్రాజెక్టును మీరే ఆపారని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. కాబట్టి వెంటనే స్పందించి వెనుకబడిన ప్రాంతానికి తాగునీరు అందించేదానికి చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా ఆపినారు. వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద ఆపినారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి. దానికి సహకరించిన కూటమి ప్రభుత్వం కూడా సహకరించి మన ప్రయోజనాలను పణంగా పెట్టడం, మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేటీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని లక్ష్మీపాలెం గ్రామం నందు కడప నాగిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనేరును శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా గుడి బడి సభ్యులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాటకొండ సంజీవ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు నాగిరెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా సుమారు 150 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్న కోనేరును శుభ్రపరిచారు.
చదువాడ ఎదురుగా ఉన్నది చదువాడ కాదు ఆయనదే. నమస్తే అందరికీ. నా పేరు బాలనాగిరెడ్డి. అంటే నేను ఒక క్రియేటర్గా పనిచేసుకుంటూ ఇట్లా పాడుబడిన గుళ్ళు కానీ కోనేరులు కానీ కనుమరుగైపోతున్నాయి చాలా. వాటిని క్లీన్ చేసి మళ్ళీ మన సమాజానికి వచ్చే తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినా. అందులో భాగంగానే దూర్ దగ్గర ఒక కోనేరు క్లీన్ చేస్తుంటే నాకు కొన్ని కామెంట్లు రావడం జరిగింది వీడియోకు. అంటే లక్ష్మీపాలెంలో ఒక కోనేరు ఉంది, దాని పరిస్థితి కూడా బాగలేదు, ఒకసారి చూడండి అని కొన్ని కామెంట్లు రావడం జరిగింది. ఆ భాగంగానే ఇక్కడికి వచ్చి నేను కోనేరు చూస్తే చాలా అద్మానంగా ఉంది. అంటే మందు బాటిల్స్, చెత్త, పిల్లల ప్యాంపర్స్ కూడా వేసి పెట్టారు అని అన్నగారితో మాట్లాడాను. మన చైర్మన్ అన్నగారితో మాట్లాడితే లక్షణంగా క్లీన్ చేయండి, మేము కూడా కలుస్తాం వాటిలో అని మాకు గ్రామస్తుల సహకారం కూడా బాగా అందించారు. అందులో భాగంగానే ఈరోజు అంటే చాలామంది నంద్యాల నుంచి, బనగాలపల్లి నుంచి కూడా చాలామంది ఇక్కడ కోనేరును శుభ్రం చేయడానికి వచ్చారు. అంటే ఇది గ్రామస్తులు కూడా కొంచెం గమనించాలి. ఎక్కడి నుంచో అంటే ఇది మన ఊరిదే కాదు, అందరికీ భాగం ఉంది దీన్ని శుభ్రం చేయడంలో. కాబట్టి చాలా దూరం నుంచి కూడా రావడం జరిగింది. ఈ కోనేరు పూర్తి అయ్యేంత వరకు కూడా ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలరు, పూర్తి చేసే వెళ్తారని చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో లూయు బ్రెయిల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఉబులేసు సూర్య యూత్ స్టైల్ అధినేత వల్లంకొండ సూర్య హాజరయ్యారు. ఆంధ్రులకు నిత్యావసర సరుకులు, బట్టలు ఉచితంగా ఇచ్చారు. సేవా కార్యక్రమాలు సంప్రదాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు సేవ చేయడం అంటే దేవునికి సేవ చేసినట్లేనన్నారు. ఈ సందర్భంగా మణికల సుధాకర్ వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అట్లూరు మండలంలోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 3 ఆంధ్రులకు మానవత్వంతో చేయూతని అందించారు. ఆంధ్రుల తల్లి క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని 2000 రూపాయలు విరాళంగా అందజేశారు. నాతోటి దివ్యాంగ మిత్రులకు, సోదరులారా, ఈరోజు ఈ ప్రపంచాన్నే చూడలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంగవైకల్యులు, వారు ఈ భవిష్యత్తు తరం ఎప్పుడైనా కానీ వీళ్ళు చదువుకొని ఈ ప్రపంచానికే ఒక తలమానికంగా ఉండాలని చెప్పి వారిని అక్షర జ్ఞానాన్ని నేర్పి వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చే దాంట్లో కీలకంగా ఈ యొక్క అక్షరాన్ని కనుగొనినటువంటి, ఈ లిపిని కనుగొనినటువంటి లూయిస్ బ్రెయిలీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం బద్వేల్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. అందులో ఎందుకు కూడా పనికిరారు అన్నటువంటి వారందరిని నోర్లు మూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అందులో ఏదిలోనైనా కూడా తీసిపోరు అన్నట్టుగా ఈరోజు సాధిస్తాం లూయి బ్రెయిలీ గారి ఆశయాలను, సాధిస్తాం లూయి బ్రెయిలీ ఆశయాలను.
ఇంకొద్దిగా జరిగినట్టు పాయింట్. ఓకే అండి, అట్లా అండి. వాళ్ళు విప్రైలు మహానుభావ జేజేలు 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 అందుల కోసం వరప్రసాదమై గిలలో జన్మించితిమయ్యా కారు చీకటను అలుముకున్నయి అందని కారని జ్యోతివయ్య అందుల కోసం వరప్రసాదమై గిలలో జన్మించితిమయ్యా కారు చీకటను అలుముకున్నయి అందని కారని జ్యోతివయ్య మార్గమ చూపినలు మా నీవే మాకు పరమాత్మ జేజేలు 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 ఓలు. ఇది కాదండి లోపము, లోపల వేరే బుద్ధుంటో చూసినారా, అది లోపం. మనకు దేవుడి లోపమే కాదు. అలాగే ఈరోజు ఒక మాట ఇస్తాను మీ అందరికీ. నా ఖండంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు 10,000 రూపాయలు నేను ఇస్తా నగదు. అది మీరు కూరగాయలు కొంటారో, కిరాణా వస్తువులు కొంటారో, దుప్పట్లు కొంటారో, భోజనాలు కొంటారో, మీ ఇష్టం. ఎందుకంటే నా స్వభావం అటువంటిది. నేను సంపాదించేటటువంటి దాంట్లో నేను ఎంతో మందికి నేను సాయం చేశాను. కరోనా టైంలో అయితే సుమారు 3 లక్షల రూపాయలు పైబడి నా సొంత డబ్బు. సో నేను ఎంతో మంది అందరికి ఇలాగే కొంతమంది వికలాంగులుగా ఉంది, చాలా కొంతమంది క్యాన్సర్ వచ్చి, కొంతమంది పచ్చిగద్దు వాయు వచ్చి కాలు చేతులు పడిపోయిన వాళ్ళు, అంటే సెలెక్టెడ్గా ఎంచుకొని ఒకరి ద్వారా పెంచుకొని స్వయంగా ఇది ఉత్తదే నిజమా అని వాళ్ళ ఇంటికే వెళ్ళి నేను ఇచ్చాను. అంటే నా శక్తికి మేర బియ్యం కావచ్చు, కిరాణా వస్తువులు కావచ్చు, కొంతమంది ఆర్థికంగా కావచ్చు. సో నేను ఇటువంటి పుణ్య కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా ఆశ ఉంది. ప్రతి మనిషికి ఒక ఆశ జీవం అనమాట. నాకు కూడా ఒక ఆశ ఉంది. నేను ఈ భూమి నుంచి పోయిన తర్వాత నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను చేసిన సేవ చేయాలనే కృపతోనే నేను ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. నేను చేసిన సేవ నేను మరణించిన తర్వాత అయినా కూడా నా భార్యకు, నా పిల్లలకు, నా కుటుంబానికి అందరూ కూడా దేవుడు మనం ఒక ఎల్ఐసి పాలసీ చేస్తాం. ఎందుకు చేస్తాం? ఒక ఎల్ఐసి పాలసీ ఎందుకు చేస్తాం? మన తదనంతరము మనం అదే ఈ భూమి నుంచి మనం మరణించిన తర్వాత మనం నమ్ముకున్న ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికి ఎల్ఐసి ద్వారా వచ్చిన డబ్బులు కుటుంబం బాగుంటుంది. మనం చేసే సేవ కూడా అంతే. మనం మంచి చేస్తే దేవుడి రక్ష మనకు ఉంటుంది. సో ఆ యొక్క ఆశతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నా చేతుల మీద ఆ యొక్క ఎవరు నేను చెప్పారు చాలా పేద కుటుంబాన్ని. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అటువంటి పేద కుటుంబానికి నేను నా వంతు నేను సహాయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. అన్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతను బట్టలు కావాలన్నాడు, ఏం కావాలి తీసుకోబ్బా అంటే అతనికి ఇచ్చాను. ప్రతి సంవత్సరం అన్న బాగా గుర్తుపెట్టుకోండి, మీరు జరిపే ప్రోగ్రామ్కి ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఒకసారి 10,000 రూపాయలు నేను ఇస్తాను. అది మీరు ఏ దానికైనా వాడుకోండి, అది మీ ఇష్టం. నేను మాట్లాడుతున్నా ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేక్ కటింగ్ ను గొప్ప సూర్యున్నా కొంచెం పక్క టీ తీసుకుంటే సారు కేక్ ఇస్తున్నాడు. అట్ట చూడు, ఏం కాదు. కేక్ కటింగ్ ఉంది, అందరికి కేకులు ఇస్తాం. ఇప్పుడు మేము ఊరికే ఫార్మాలిటీకి ఇచ్చినాము అందరికి. కూర్చొని సుధాకర్ అన్న గారు, ఇలాగా హుసేన్ అన్న గారు మనకి అడుగుతానే కుర్చీలు, టేబుళ్ళు తీసుకుపోండి అని చెప్పి ఇవ్వడం కానీ, మల్లికార్జున రెడ్డి ఈ అక్క కేక్ కావాలి ఇట్లా మాకు పని అంటానే అన్న నేను ఇస్తానని చెప్పి ఆ మనిషి కూడా కేక్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక మానవత్వంగానే మాట్లాడుకోవాలి. మానవత్వంతో బతికే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. మాకు ఒక బలహీనత ఉంది, ఎవరన్నా ఏదన్నా పెడతారనేటువంటి ఆశతో ఎదురు చూసే ఒక బలహీనత అయితే ఉంది. ఎందుకంటే మేము చేసుకోలేం కాబట్టి, ఆ శక్తి మా దగ్గర లేదు కాబట్టి.
ఈ కాలానికి ఇది ఏర్పాటు చేసుకోవాలన్న దానికి సాయశక్తుల 3-4 రోజుల నుంచి అన్న చేస్తాను ముందుకు రా. అలాగే మీరు పంచాల్సిందిగా సూర్య యూత్ అన్న మీకు ఒక రైస్ బ్యాగ్ అలాగే నిత్యావసర సరుకులు ఇచ్చారు. అన్నకు ఒకసారి హృదయపూర్వకంగా మీరు అన్న ఇస్తా అంటాడు. చూడండి నీకేమ్మా అలాగే అమ్మ శ్యామలమ్మ నీకే ఇదో నాన్నకి తర్వాత ఆమెకి భద్రం అన్న బండి. ఓకే ఓకే చూస్తాం. మీరు ఆశీర్వాదం చేయాలా? అందరూ ఒకసారి అటు చూడండి. వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరులో అభిమాన నాయకుడు బాద్వెల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి 41వ పుట్టినరోజు వేడుకలను అట్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాపు దిప్పు మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రితీష్ రెడ్డి గారి పిఏ అయినటువంటి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. అనంతరం బాలికలకు మరియు అక్కడి సిబ్బందికి పండ్లు పలహారాలు పంచిపెట్టి రితీష్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన సేవల్ని పలువురు కొనియాడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అట్లూరు మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రితీష్ కుమార్ రెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం జరుపుకుంటున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు బద్వేల్ నియోజకవర్గ రితీష్ రెడ్డి గారికి అందరి తరఫున మీ పిల్లలు అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుందాం. ఆయన మరెన్నో పదవులు మంచిగా బుద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను. విద్యావంతులు స్కూల్ పిల్లలందరికీ మంచి ప్లేస్ కాబట్టి
అందరూ రావడం జరిగింది. కాబట్టి అట్లనే స్కూలు టీచర్స్ కానీ పిల్లలు కానీ ఆయన ఈరోజు జరుగు సందర్భంగా ఇదే విధంగా నెక్స్ట్ మళ్ళీ జరగబోయే సంవత్సరం లోపల ఇంతకంటే కూడా బాగా చదువుకొని ఇంకా మంచి పేరు అట్లా తెచ్చే విధంగా మీరందరూ కష్టపడి చదువుకొని అని అందరి తరఫున మనవ జరుగుతుంది. అందరికీ ఆ సందర్భంగా పనులు ఫ్రూట్స్ పంపించేందుకు అందరికీ ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ధనార్జనే ప్రధాన అజెండాగా మారింది. కాసుల కోసం వారు విద్యార్థుల ఆరోగ్యాన్ని, విశ్రాంతి సమయాన్ని కూడా వాడుకుంటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్లో గల గౌతమ్ కళాశాల యాజమాన్యం ఆదివారం కూడా సెలవు ఇవ్వలేదు. బలవంతంగా విద్యార్థులను రప్పించి పరీక్ష నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. పరీక్షను అడ్డుకున్నారు. దీంతో సిబ్బంది కాలేజీ నుంచి మెల్లగా జారుకున్నారు. కాగా ఆదివారం కూడా విద్యార్థులకు విశ్రాంతి ఇవ్వకుండా తరగతులు నిర్వహించడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏం ఎగ్జామా? ప్రతి సండే పెడతారా? ఈ సండేనా పెట్టింది? దేనికని కదా ఏం ఫలానా చేశారని చెప్పు, ఫలానా చేశారని చెప్పు. మీరే వచ్చి ఇప్పించింది. చదువుకునే పిల్లలు ఎందుకు ఉండదు? ఇంకా ఎగ్జామ్స్ రాసుకుంటే ఫైనల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి. మీ ఇష్టం చెప్పండి అన్న. మా ఇష్టం లేకపోతే అన్ని ఎగ్జామ్ అయిపోతే అన్ని పెట్టుకోమని చెప్పు. నువ్వు అనంతపురం జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో విధి నిర్వహణలో ఉన్న టూ టౌన్ సీ శ్రీకాంత్ యాదవ్ పై ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడు మైసూర్ రెడ్డి దుర్భాషలాడటం బాధాకరమని బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు అన్నారు. కదిరిపట్నంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కదిరి డివిజన్ యాదవ్ బీసీ సంఘం నాయకులతో కలిసి ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. సీఐ శ్రీకాంత్ యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో కదిరి డివిజన్ యాదవ్ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీరామ్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు యాదవ్, నాయకులు సుధాకర్ యాదవ్, రామచంద్ర, కటారి రెడ్డి, రామ్మోహన్, లక్ష్మీపతి, నరేంద్ర, శ్యామ్ ప్రసాద్ ఉన్నారు. నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లా జడ్పీ సమావేశంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ గారు విధులు నిర్వహిస్తూ ఉండగా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడైనటువంటి మైసూరారెడ్డి గారు ఆ ప్రాంతానికి వచ్చి మన సిఐ శ్రీకాంత్ యాదవ్ మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. మరి తన విధులు తాను నిర్వర్తించుకున్నటువంటి మా బీసీ ముద్దుబిడ్డ శ్రీకాంత్ యాదవ్ గారు ఆయన విధి నిర్వహణను ఆటంకం కలిగించడమే కాకుండా ఆయన మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అయ్యా, మేము ఈరోజు చెప్తున్నాం, ఎమ్మెల్సీ భూపారెడ్డి గారు, మేము ముందర మిమ్మల్ని గెలిపించాం, మా వాటతో మిమ్మల్ని ఎమ్మెల్సీ చేశాం. ఈ రోజున మా బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి, మా బీసీ ఉద్యోగస్తుడైనటువంటి, మా యాదవ్ బిడ్డ అయినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారి మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా అన్యాయంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఒక పోలీస్ అధికారి మీదే ఆ విధంగా దౌర్జన్యం చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? మైసూర్ రెడ్డి గారు, పోలీసులు అంటే మీ ఇంటి పాలేరులు కాదు,
పోలీసులు అంటే వ్యవస్థను సమాజాన్ని కాపాడే విధి నిర్వహణ ఉన్నటువంటి బాధ్యతమైనటువంటి పోలీసులు. వారి మీదనే మీరు మీ ఇంటి పాడేలాగా దౌర్జన్యం చేస్తూ ఉంటే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ అందరూ చూస్తున్నారు మీరు చేస్తున్నటువంటి చేష్టలన్నీ కూడా. ఆ రోజులు పోయాయి. ఇక్కడ నుంచి అయినా మీరు మేల్కోండి. బీసీల మీద ఏ మాత్రమైన దౌర్జన్యాలు కానీ అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటే సమాజం లేదు. బీసీలందరూ కూడా సంఘటితమై మీ అంతు చూస్తామని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ ఏమయ్యా అంటే ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారు మీకు విన్నవించుకుంటున్నాం. మా యాదవ్ అయినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి మీ అనుచరుడైనటువంటి మహేశ్వర రెడ్డి మీద. లేదంటే మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా బీసీ ఉద్యోగస్తులారా, బీసీ మేధావులారా, బీసీ యువకులారా, మన బీసీల మీద దాడి జరిగితే మనం అందరం కూడా సంఘటితం కావాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది. లేదంటే మనం సంఘనాగిపోతాం అనే విషయాన్ని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా, ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆలోచించాలి. మన శ్రీకాంత్ యాదవ్ మీద ఈ రోజు జరిగింది, రేపు మన మీద జరగదనే ఏమిటి చెప్పండి. కాబట్టి మనం అందరం కూడా సంఘటితమై మన శ్రీకాంత్ యాదవ్ గారికి జరిగినటువంటి అవమానాన్ని దాన్ని వాళ్ళు మనల్ని బహిరంగ క్షమాపణ చెప్పవలసింది కోరుతున్నాం. దీని మీద మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. మీరు ఆదేశిస్తేనే శ్రీకాంత్ యాదవ్ గారు అక్కడికి వచ్చి విధి నిర్వహణ చేశాడు. మీరు ఆదేశిస్తేనే మీరు చెప్తేనే అన్నాడు. మరి అటువంటి వారి మీదే ఆ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే మేము ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు చెప్తూ ఉన్నాం, అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం అన్నారు. 2 ఏళ్ళు కావస్తా ఉంది. ఆ రక్షణ చట్టం ఇంకా రాకపోగా మా మీద అనేక రకాలమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. మీరు పెట్టినటువంటి అజెండాలోనే మేము అడుగుతున్నాం. 2 సంవత్సరాలు అవుతుంది, కాలయాపన చేస్తున్నారు. మీరు ఈ విధంగా మా అట్రాసిటీ బీసీ చట్టం ఇచ్చినట్టయితే మా మీద ఈ విధంగా దౌర్జన్యాలు జరిగేట్టు కాదు కదా, మా మీద ఈ విధంగా అఘాయితాలు జరిగేట్టు కాదు కదా. ఇప్పటికైనా మీరు మేల్కోండి. మీరు మీ కూటమిని గెలిపించాం, మీ కూటమి రావాలని కోరుకున్నాం. అయినప్పుడు మా మీద దాడులు జరుగుతూ ఉంటే, బీసీల మీద దాడులు జరుగుతూ ఉంటే ఎక్కడ మేము ఎవరికి చెప్పుకోవాలి? డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరగా, అతి త్వరలోనే మాకు బీసీ చట్టం చెప్పి మా బీసీలను ఆదుకోవాలని, మా బీసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుందని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ కు జాతీయ స్థాయి అవార్డు. బద్వేల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు. అట్లూరులో హిందూ సమ్మేళనం. రాయలసీమ ప్రాంతంపై కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ. ఇది కేటీవీ ప్రైమ్ బులెటిన్.